ఏప్రిల్ 4వ తారీఖున ప్యూర్ సంస్థ రూపొందించిన ఫెమ్మే సాంగ్ అండ్ ఫిల్మ్ ను కొణిదెల ఉపాసన కామినేని చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ప్యూర్ సంస్థ ప్రతినిధి సంధ్య గొల్లపూడి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్యూర్ సంస్థ స్థాపించిన నాటి నుండి విద్య, జీవనం, ఉపాధి అవకాశాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను, అనాథ పిల్లలను ప్యూర్ సంస్థ ఆదుకుంటుందని తెలిపారు. వాళ్ళకి షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉండకుండానే తల్లిదండ్రులు పంపిస్తారు. కారణం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో వాళ్ళకి ఇన్నర్ వేర్ని కూడా ఇవ్వడము ప్రభుత్వాన్ని అప్లై చేశాను. యూనిఫామ్స్ పాటు ఇన్నర్ వేర్స్ కూడా పంపించండి, నాట్ ఓన్లీ ఫర్ ద హాస్టల్స్ అని చెప్పి ఆ ఇన్నర్ వేర్స్ ఇవ్వడము. అంతేకాకుండా మనము ఐటీసీ వాళ్ళది ఉంటుంటాయి, ITDA స్కూల్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. ఎగ్జాంపుల్గా మనం అవి కూడా వెంకటరెడ్డి పాలన చెప్తున్నాను, చాలా ఉంటాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇప్పుడు విభజనలు అది కొత్త భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాయి. ఆ పిల్లలకి పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా సరిగా సప్లై ఉండదు. అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఇలాంటివి వస్తాయి కానీ ఉండదు. అటువంటి వాటికి నోట్బుక్స్ ఆర్గనైజేషన్స్ ఇస్తాము. మనము ఎక్కడైతే అటెండ్ చేస్తున్నామో వాళ్ళకి స్టేషనరీ మొత్తం ముందే ఎస్టిమేట్ చేసి పంపిస్తారు టీచర్స్. వాళ్ళకి నోట్బుక్స్, సంవత్సరానికి సరిపడే నోట్బుక్స్, వర్క్ బుక్స్, స్టేషనరీ కూడా మనం సప్లై చేస్తున్నాం. ఈ వ్యాన్ పెడుతూ ఉంటుంది, దాన్ని అదే అందులో టీవీ అవన్నీ కూడా అరేంజ్ చేశాము. దాంట్లో ఈ ఫెమినిన్ హైజీన్ గురించి ఆడవాళ్ళ శారీరక ఆరోగ్య శ్రద్ధల గురించినటువంటి వీడియో నేను తయారు చేసిన స్పెషల్లీ నేను చెప్పిన పాఠాలు, పిల్లలు చెప్పిన పాఠాలు ఇవన్నీ కూడా వీడియోగా వేయటము, వాళ్ళకి నాప్కిన్స్ సప్లై చేయటము జరుగుతుంది. అటువంటి వ్యాన్ని మేము కంప్లీట్గా అది దాన్ని కూడా 3-4 తారీఖు మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దాన్ని ఉపాసన గారు చూడడానికి స్టార్ట్ చేయడానికి మా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే దాంట్లో కూడా డ్రైవర్స్ని ట్రాన్స్జెండర్ వాళ్ళకి పెట్టాలి. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా